చదువుకున్నట్టుగా 13వ వచనంలో ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్యము నిజంగా మరి ప్రేమస్థం ప్రార్థన మందిరంలో నెరవేర్చబడుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అవును, ఆయన మరి నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మన మందిరపు మరి గడియలను మరి బలపరిచి ఉన్నాడు కాబట్టి మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నిజంగా అందుని బట్టి దేవునికి వందనాలు. మరి అదేవిధంగా నీ సరిహద్దులలో సమాధానము కలగచేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నిజంగా మరి మన సరిహద్దులలో ఇక్కడికి రాగానే మరి సమాధానము, ఇక్కడికి రాగానే నెమ్మది కలుగుతుంది. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా మనమందరం కూడా మరి ఏక శరీరంగా ఉంటున్నాము, దేవుల్లో అందరము ఒక్క రీతిగానే ఉంటున్నాము. కాబట్టి మనకి ఇక్కడికి రాగానే సమాధానం, ఎక్కడ ఎవరు మరి అంటే గొడవలు అనేది కొట్లాట అనేది లేదు. మరి అదేవిధంగా మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు కదా. మరి ఆత్మీయమైన ఆహారముతో నిజంగా దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. నిజంగా మరి భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది. నిజంగా దేవుని వాక్యము, దేవుని మాటలు బహు వేగముగా పరిగెత్తుతుంది ఆ మందిరంలో. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి చిన్న బిడ్డలు కూడా మరి వాక్యమును బోధించగలరు, ఎందుకంటే దేవుడు వారిని ఆ విధంగా ఆశీర్వదించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి రానున్న రోజుల్లో కూడా మరి లెంట్ డేస్ ఉన్నాయి, అదేవిధంగా మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ ఉన్నాయి. మరి గుడ్ ఫ్రైడేకి తెలుసు మనము అంటే ఇది ఒక ఆచారం, ఆనవాయితీ కాదు, కానీ మనం ఇంకా బలపరచబడ్డానికి ఆయన ఎప్పుడో మరి మన కోసం మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. అందరూ ఆచరించినట్టుగా మనం ఆచరించడం కాదు, కానీ ఇంకా మనం ఆత్మీయంగా బలపరచబడ్డానికే మరి పిల్లలందరూ కూడా మరి వాక్యమును బోధించడానికి కానీ, లేకపోతే నడిపింపు, మరి పిల్లలు కూడా చాలా నడిపిస్తారు. నడిపింపు నిజంగా చాలా బాగుంది. మరి అందరూ కూడా ఇంకా బలపరచబడాలి. అందుని బట్టి దేవునికి వందనాలు. మన అందరినీ కూడా దేవుడు ఒక కుటుంబంగా ఏర్పాటు చేసినందుకు దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా లేచి నిలబడి మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాము. నిజంగా మరి గత మాసం అంతట్లో కూడా దేవుడు కృపను చూపించాడు. మరి ఫిబ్రవరి మాసం అంతట్లో కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మరి సంఘంలో, కుటుంబంలో దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మెడికల్ క్యాంప్ విషయంలో కూడా నిజంగా అద్భుత రీతిలో దేవుడు కార్యాలు జరిగించాడు. నిజంగా అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మరి నిజంగా అనేక మరి ఇక్కడున్న కాలనీ వాళ్ళందరూ కూడా రావడము అది నిజంగా దేవుని కృప. మరి వచ్చిన వారికి అక్కడ సువార్త అందింపబడింది, మరి బైబిల్స్ కూడా ఇచ్చారు, మరి టాబ్లెట్స్ ఇస్తూ అక్కడ ఉన్న డాక్టర్ వారికి దేవుని మాటలు చెప్పారు. కానీ ఆవగించేంత విశ్వాసము మరి చాలు వారు బలపరచబడడానికి, దేవునిలోకి రావడానికి. నిజంగా అది ఒక గొప్ప ఒక సువార్త ఉజ్జీవ కూడికలాగా జరిగింది మెడికల్ క్యాంప్. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ కూడా చిన్నలు కూడా, చిన్న పిల్లలు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా,
స్తుతించాలి. ఆయన మహిమలో మనం చేరిన తర్వాత కూడా దేవుని స్తుతించాలి. ఎంత గొప్ప అవకాశాన్ని, ఎంత గొప్ప ధన్యతను, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆ దేవాది దేవుని మనం స్తుతించాలండి. నిజంగా మరి ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, నిజంగా మరి సదాకాలము జీవించు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందుకు బట్టి దేవాది దేవుని స్తుతిస్తామండి. దేవా, మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలను దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎక్కడ మరి సంతోషము సమాధానం ఉండదు, కానీ ఆయన సన్నిధానంలో, ఆయన నీలో ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు నీకు సమాధానం నెమ్మది కలుగుతుంది. అందరి బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. నిజంగా ఈ విధంగా పరిశుద్ధ దినం, పరిశుద్ధ సన్నిధానంలో పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని, ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. కుటుంబంగా చేరి దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. ఎంతో మంది సమయాన్ని, క్షణాన్ని, గడియలు చూడకుండా మరి గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి ఫిబ్రవరి మాసంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల కంటే మరి మార్చి మాసంలో ఇంకా దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అవి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా, మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో రాజా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న మా దేవుడు తండ్రి. అవునైనా ప్రాణం ఉన్నంత వరకు, అవునైనా మేము మట్టిలో చేరేంత వరకు రాజా మేము స్తుతించాలి. మేము కనపరిచే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడు నాయన, స్తోత్రార్హుడు, నమ్మదగిన గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. మీ కనులు మమ్మల్ని చూస్తున్నాయి తండ్రి, మీకే స్తోత్రాలు. దేవ, మా సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేసే దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. మంచి గోధుమలతో మీరు మమ్మల్ని తృప్తి పరుస్తున్న దేవుడు. అవునైనా ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని తృప్తి పరుస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. ఎక్కడ మేము బలహీనులమో దేవా, అక్కడ మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎక్కడ మేము పడిపోతుంటే అక్కడ మమ్మల్ని నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా నాయన, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న దేవా, మీకే స్తోత్రాలు. దేవా, అనేక సార్లు మా తలంపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు, చూపులు, ప్రవర్తన వల్ల రాజా మీ మనసును మేము గాయపరిచినప్పుడు తండ్రి నాయన మమ్మల్ని క్షమించు అన్నప్పుడు దేవా, క్షమిస్తున్న దేవా, మీకే స్తోత్రాలు. దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, మీకే స్తోత్రాలు. మా పట్ల మీరు కృపను చూపిస్తున్న తండ్రి, మీకే స్తోత్రాలు. అవునైనా తల్లి మర్చిన, తండ్రి విడిచిన, మరువని, విడువని, ఎడబాయని దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. రాజా, మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. రాజా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. నాయన నా తండ్రి, పరిశుద్ధ దినం నాయన, పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవా మరి ఈ మార్చి మొదటి ఆదివారాన తండ్రి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన, మాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు దేవా. కుటుంబ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబంగా, సమాజంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ సమయం మీ దాసుని కూడా మీ శిరోచారణ మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో రాజమతో మాట్లాడండి నాయన. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా తెరవబడిన హృదయాలతో మరి అందరము కూడా వాక్యాన్ని అంగీకరించడానికి మీ కృపలో సహాయం దయచేయండి. మీ ప్రత్యక్షత జ్ఞానమును, మనసును మా అందరికీ దయచేయమని స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.